నేను 4 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైతే నా కోసం ఈ పౌడర్ రాసి ఇచ్చింది డాక్టర్. ఆ పౌడర్ డైలీ మిల్క్ లో వేసుకొని తాగాలి. పౌడర్ అయితే అయిపోయింది, అందుకే మేమైతే ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఇందులో అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసుకున్నాక ఇలా మిక్సీ జార్ లో వేసేసి ఇంకా మొత్తం మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే, ఇంకా సింపుల్ గా ఇంట్లోనే పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా నేనైతే డైలీ మిల్క్ లో ఈ పౌడర్ వేసుకొని తాగుతాను. మా బావ కోసం మా మమ్మీ అయితే కిచిడి ప్రిపేర్ చేస్తుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తా. కొంచెం ఆయిల్, గీ, మసాలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ అండ్ క్యారెట్ ఇవన్నీ బాగా మగ్గినాక కొంచెం అల్లం పేస్ట్, 5 minutes నానబెట్టుకున్న పెసరపప్పు, తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి అన్నం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ టైం మా మమ్మీ ఇలా ట్రై చేసింది. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ సేమ్ బిర్యానీ టేస్టే వస్తుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి.